ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూన్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అన్ని విధాలుగా ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు ఈ జూన్ మాసంలో కన్యా రాశి వాళ్ళు తీసుకోవాలి? కన్యారాశి వాళ్ళు, కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నదని అర్థం. అంటే ఒక పెళ్లియుడికి వచ్చినటువంటి అమ్మాయి అని అర్థం. వీళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు, చాలా పౌరుషమైన వాళ్ళు. ఒక మాట అంటే వీళ్ళు ఒప్పుకోరు. నేను ఏ తప్పు చేయలేదు, నాదే తప్పు లేదు, నన్ను ఏంటికి అంటారు అని చాలా మొండిగా వెంటనే ఎక్కువ ఏడ్చేస్తారు. కాబట్టి వీళ్ళని పొగిడితే ఎక్కువ సంబరపడిపోతారు. ఇటువంటి రాశిది దుస్వభావ రాశి. స్థిరత్వం చాలా తక్కువ. వీళ్ళకు ఉత్తరా నక్షత్రంతో వీళ్ళ యొక్క రాశి స్టార్ట్ అవుతుంది. ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి. చాలా అహంగా ఉంటారు, తనకు గుర్తింపు కావాలని ఎక్కువగా కోరుకుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళ యొక్క స్వభావాలు ఇవి. కాబట్టి వీళ్ళు ఒక్కోసారి మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. అంటే వాళ్ళు సందర్భం తగినట్టుగా ఒక్కోసారి చేయరు. ఇప్పుడు ఈ రాశికి సప్తమంలో శని, 6 రాహు, 12 కేతు, ముగ్గురు ఫేవర్గా ఉన్నారు. 7 శని ఉంటే ఎట్లా ఫేవర్ అవుతాడంటే, ఈ రాశికి మొట్టమొదటి రాజయోగకారకుడు శనేశ్వరుడు. పంచమాధిపతి సప్తంలోకి వచ్చాడు, కోణాధిపతి కేంద్రంలోకి వచ్చి రాశిని చూస్తాడు. కాబట్టి ఈ రాశికి దిగ్బలం అంటే మంచి సపోర్ట్ దొరికినట్టే శనేశ్వరుని వచ్చి. 6వ ఇంట్లో రాహు. 6వ ఇంటి రాహు అంటే ఏమి? పాపగ్రహాలు 3, 6, 11 స్థానాలు యోగిస్తాయి. ఇక్కడ 6వ ఇంట్లోకి శని రాహు వచ్చాడు కాబట్టి 18 సంవత్సరాల తర్వాత రాహు విశేష రాజయోగకారకుడే. 12వ ఇంట్లో కేతు ఎలా ఫేవరు? వ్యయం కదా అంటే కేతు మోక్షకారకుడు. మోక్షకారకుడు మోక్షస్థానంలో ఉన్నాడు. అక్కడ ఇంకేమైంది? భక్తి జ్ఞాన వైరాగ్యాలకు ఇంకా యొక్క బలం పెరిగింది. వీళ్ళు ఇప్పుడు ఆరాధనలో పూజలు ఏం చేసినా ఫలిస్తూ వస్తాయి. 12వ స్థానం కాబట్టి. తీర్థయాత్రలు చేస్తే ఇంకా బాగా ఫలిస్తాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు, మంచి మంచి క్షేత్రాలు దర్శిస్తారు, అవకాశం వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఉదాహరణగా చెప్పుకోవాలంటే, ఎవరన్నా తీర్థయాత్రకు సంబంధించినటువంటి బస్సు పెట్టుకొని పోయేటప్పుడు అందులో సడన్గా ఒకరు ఇద్దరు ఆగిపోతారు, మాకు అవకాశం లేదని. అప్పుడు వీళ్ళకి ఆఫర్ వస్తుంది. ఆ డబ్బులు నువ్వు మలగొడిద్దువు, మేము ఆల్రెడీ కట్టేస్తున్నావు, నువ్వు పోయిచ్చే మా సీటు బదులు నువ్వు ఎందుకు వృధా అయ్యేదని. అట్లా కూడా వస్తాయి వీళ్ళకు. ఎందుకంటే ఆ తీర్థయాత్ర అనే పరిస్థితిలోనే కేతుగ్రహం ఉంది, మోక్షకారక కేతుగ్రహం. 10వ ఇంట్లో గురువు స్థానచలనాన్ని, స్థాన మార్పునిస్తాడు. ట్రాన్స్ఫర్స్ రావడము అంత ఈజీగా వచ్చేస్తాయి. కంపల్సరీ మారాల్సిందే. ఇల్లు మారినా కూడా ఇల్లు కూడా మారుతారు. కొత్త ఇల్లు కట్టుకుని పాత ఇల్లు వదిలేయడము, దాంట్లోకి వెళ్ళిపోవడం, గృహప్రవేశాలు జరగడము. లేదు ఇంకా దేని రీత్యానే, చదువులు రీత్యా కావచ్చు, ఉద్యోగ వ్యాపారాలు ఇచ్చా కావచ్చు, ఇంకా దేని గురించనే స్థాన మార్పు అనేది మాత్రం బలం ఎక్కువ ఉంది. అంతకుమించి వేరే ఎక్కువ ఫలితాన్ని గురువు ఇవ్వడు. చాలామంది చాలా రోజులు ప్రయత్నిస్తున్నటువంటి ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చేస్తాయి 10వ ఇంట్లో గురువు ఉండడం వల్ల, రాజస్థానం కాబట్టి. నిరుద్యోగుల పరిస్థితి బాగానే ఉంది. కాబట్టి ఈ సమయంలో వీళ్ళు ఎక్కువ కష్టపడతారు. శని లగ్నం చూస్తారు, రాశిని చూస్తాడు కాబట్టి శని ప్రభావం ఏ విధంగా రాశిపైన పడినా విపరీతంగా కష్టపడతారు. దాని రిజల్ట్ వీళ్ళకు ఉంటుంది ఈ రాశి వాళ్ళు. కాబట్టి వేరే రాశి వాళ్ళు అయితే ఆయన ఇవ్వడు, కష్టపెట్టి లాస్ట్ చేసేస్తాడు. ఓకే. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు వచ్చి వీళ్ళకు సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వీళ్ళు చూసే వివాహ ప్రయత్నాలు, ఇప్పుడు ఒక అబ్బాయి చూస్తాడు, కన్యారాశుల అబ్బాయి. ఆ అమ్మాయి ఒక 5 సంవత్సరాలు చిన్నది ఉంటుంది, కానీ అలా కనిపించదు, ఈక్వల్ ఏజ్లా కనిపిస్తుంది. లేదంటే తనకన్నా పెద్దలా కనిపిస్తుంది, వయసం తక్కువే. అంటే శని జీవిత భాగస్వామి అనేటువంటి 7వ స్థానంలో ఉండడం వల్ల తనకు వచ్చే జీవిత భాగస్వామి చూసేవాళ్ళు చూడడానికి ఈక్వల్ ఏజ్లా కనిపించడము. దూరం నుంచి చూస్తే, దూరం నిలబెడితే అమ్మాయికి సెట్ కాదేమో ఒక భావన వస్తుంది. అమ్మాయి హైట్గా ఉన్నట్టు కనిపించడము, దగ్గర తీసుకొస్తే అమ్మాయి తగ్గినట్టు కనిపిస్తుంది, దూరంగా పోతే అమ్మాయి పొడవులాగా కనిపిస్తుంది. కొంతమందికి తనకన్నా వయసులో పెద్దవాళ్ళు, అంటే 1 నెల 2 రోజులు 6 నెలలు పెద్దవాళ్ళు కూడా సెట్ అవుతారు, జాతకాలు కలిసిపోతాయి. ఆ అబ్బాయికి అమ్మాయికి అభ్యంతరం ఉండదు. పెద్దవాళ్ళు అమ్మాయి పెద్దదైపోయింది వయసులో ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే శనేశ్వరుడు వృద్ధగ్రహము. వృద్ధగ్రహం ఏమనుకున్నాడు? జీవిత భాగస్వామి ప్లేస్లో ఉన్నాడు. ఆయన వృద్ధగ్రహం అంటే పెళ్ళికలు ఎలా ఉంటుంది? కొంచెం మెచ్యూర్డ్. అందుకు అమ్మాయి అటువంటి సంబంధాలు వస్తాయి. మరి సుకుమారంగా, నాణ్యంగా, లావణ్యంగా ఉండాలన్న సంబంధం కావాలనుకుంటే అట్లా అనుకుంటే వాయిదాలు పెట్టుకోవచ్చు. కాస్త టైం
వెళ్తే పడుతుంది. ఓకే. లేదు అమ్మాయి చదువు సరిపోయింది, అమ్మాయికి ఇబ్బంది లేదు, నేనే అమ్మాయి కన్నా సంవత్సరం చిన్నోడిని, 1-2 సంవత్సరాలు పెద్ద తేడా ఏం లేదు. కొంతమంది సెలబ్రిటీస్ని చూపిస్తారు, 4 సంవత్సరాలు చిన్నోడు పలానాయన ఏమవుతుంది అని సెలబ్రేషన్ చూపిస్తారు. అట్లా అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఈ డిఫరెన్స్లు ఉన్నా కానీ చేసుకుంటే, వివాహం చేసుకుంటే బాగానే ఉంటుంది, దానికేమి ఇబ్బంది లేదు. ఓకే. వ్యాపారస్తులకి ఏమైనా సూచన ఉందా గురుగారు? అన్న వ్యాపారస్తులకు వాళ్ళు చెప్తున్న స్థాన మార్పు అన్నాను కదా, కొత్త వ్యాపారాలు ఇచ్చే వీళ్ళు కొత్త కొత్త సరుకుల కోసం కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్తే బాగానే కలిసి వస్తుంది. గురువు మార్పులు చేస్తాడు, చక్కగా చేసుకోవచ్చు. అధిక పెట్టుబడులు పెట్టకుండా వాళ్ళకి తగ్గట్టుగా పెట్టుకుంటేనే బాగుంటుంది అంటారు. తక్కువ పెట్టకూడదు, ఎక్కువ పెట్టకూడదు. ఇది నేరుగా 7వలో శని ఉన్నాడు. శనేశ్వరుడు ఎక్కువకి కారణం కాదు, ఆయన తక్కువకి కారణం. పిసినారితనం చూపించాలంటే శనేశ్వరుడే. ఆయన అందుకే పిసినారు కాబట్టి సూఫలితాలు ఇవ్వడు. శని వచ్చాడంటే అంతా మనకు ఏది రాదంటారు, ఆయన పిసినారి, కొసరి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువ కూడా ఆయన పెట్టలేడు. పెట్టేదానివల్ల ఒక్కోసారి మంచి తక్కువ రేటుకి వచ్చింది ఆ స్టాక్ కొనేస్తారు, ఏదన్నా చాలా తక్కువ రేటు, మళ్ళీ ఫ్యూచర్లో దొరుకుతుంది. అది కొనేసిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడల్లా సేల్ కాదని, అప్పుడు దాన్ని డంప్ చేసి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు క్యాపిటల్ డెడ్ అవుతుంది. అంటే ఎప్పుడుకో అమ్ముకున్నదంటే ఇప్పుడు ఉన్న డబ్బు దీనికి పెట్టాల్సి వస్తుంది. అది పెట్టుబడులు అలా తారుమారవుతాయి. అది కొంచెం చూసుకొని పోవాలి. ఇన్స్టెంట్ క్యాష్ వచ్చేటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఆరోగ్యరీత్యా ఎలా ఉండబోతుంది గురుగారు? ఆరోగ్యరీత్యా ఎత్తుకుంటే వీళ్ళకు కీళ్ళు, నరములు, చర్మ సంబంధమైనటువంటివి, నవ్వలు, ఇచ్చేసి రావడం ఇటువంటివి వచ్చేందుకు అవకాశం ఉంది. కేర్ఫుల్గా చూసుకోవాలి. మరి ముఖ్యంగా చికెను, వంకాయ కొన్ని ఉంటాయి, ఇవంతా నవ్వలు ఎక్కువ కారణం. మోకాల కింద ఎవరైనా గీరుతున్నారంటే చికెన్ ఎక్కువ తింటానని అర్థం. దాని కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. 6 to 7 times వేస్తారు ఇంజక్షన్, దానికి 40 daysకే. అన్మెచ్యూర్డ్ మాంసం అది. దాన్ని తినడం వల్ల ఆ ఇంజక్షన్, ఆ కెమికల్ ప్రభావము టాక్సిన్స్ అంతా కాళ్ళ కింద దిగేస్తాయి. బాడీ అంతా వెయిట్ ఉంటుంది కదా, అప్పుడు గీరుకోవాల్సి వస్తూ ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది. చర్మ సంబంధమైన సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది. కీళ్ళు, నరములకు సంబంధించిన సమస్య ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. కాస్త ముఖకళ తగ్గేదానికి, బ్లాక్ గ్లో. ఎందుకంటే శనేశ్వరుడు డైరెక్ట్ లగ్నం చూస్తున్నాడు. శని నల్లని వాడు కాబట్టి ఇవి ఉన్నాయి. పరస్త్రీ వ్యామోహం కానీ, పరపురుషుడు వ్యామోహం కానీ, వీటి వల్ల వైవాహిక జీవితంలో సాధారణంగా ఈ రోజుల్లో ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి గురుగారు? అవంతా ఏం లేవండి. ఎందుకంటే శని లగ్నం చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త కళ్ళ తగ్గతారన్నాను కాబట్టి వీళ్ళని చూసి వ్యామోహించాలి ఎవరు ఉండరు. వీళ్ళకి ఎవరినో వ్యామోహించాలని ఉండదు. వీళ్ళకి జనరల్గా ఎత్తుకుంటే కడుపు నొప్పి, అల్సర్సు ఈ టైప్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదో ఒకటి కడుపుకు సంబంధించి పొత్తు కడుపు, లివర్ కార్డు నొప్పి రావడం ఇట్లాంటివి ఉంటాయి. వాటిపైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. శనిగ్రహము లగ్నంలో చూసిన లగ్నంలో ఉన్న దేహకాంతి కాస్త వాడుతుందని చెప్పచ్చు. సో ఇలాంటి సమయంలో విదేశాలు వెళ్ళడం మంచిదని అంటారు గురుగారు? విదేశాలకు బలం ఉందండి. ఎందుకంటే నేను తీర్థయాత్రలు అని చెప్పాను. తీర్థయాత్రలు అని చెప్పానంటే దూర ప్రాంతాలకు వెళ్తేనే తీర్థయాత్రలు. మన చుట్టూ అనేది ఉండవు. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, విదేశాలకు సంబంధించిన ప్లానెట్. విదేశీ బలం కూడా ఇస్తాడు. ఇక చివరగా సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది గురుగారు? సినీ రాజకీయ ప్రముఖులకు సినిమాలంటే శుక్రుడు, రాహు, తర్వాత చంద్రుడు. వీళ్ళకు ద్వితీయాధిపతి శుక్రుడు రాశిలోనే నీచపడతాడు. అదేవిధంగా సప్తమాధిపతి గురువు, ఆయన వచ్చేకాడికి పంచమంలో నీచపడతాడు. ఈ రాశి వాళ్ళకు, కన్యా రాశి, కన్యా లగ్నం వాళ్ళకు ఒక విధంగా గురు, శుక్రుడు న్యూట్రల్ ప్లానెట్స్ అని చెప్పచ్చు. రాహువు, శని, బుధుడు వీళ్ళు ముగ్గురు ఫేవరబుల్ ప్లానెట్స్. రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు ఏదైనా మంచి హిట్స్ రావడము, ఒక్కొక్కరికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకు సినిమా ఎక్కువ రోజులు ఆడకపోయినా కానీ తక్కువ రోజులు ఎక్కువ కలెక్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ కలెక్షన్తోనే హిట్ నిర్ణయిస్తున్న రోజులు ఇవి. ఎక్కువ రోజులు ఆడి తక్కువ కలెక్షన్ వస్తే ప్రయోజనం ఉంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎట్లా ఒకట బెనిఫిట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఆడిందని కాదు, ఎంత కలెక్షన్ వచ్చిందని ఇంపార్టెంట్. కాబట్టి ఆ బెనిఫిట్స్ అయితే వచ్చేస్తాయి. రాహు 6వ ఇంట్లో కాబట్టి సినిమాలకు రాహువే కారకుడు కాబట్టి బెనిఫిట్ ఇచ్చేస్తాడు. కొన్ని స్లోగా వారం తర్వాత పుంజుకునేస్తాయి. నెగిటివ్ టాక్తో స్టార్ట్ అయ్యి పాజిటివ్ టాక్లోకి వస్తాయి. అటువంటివన్నీ కూడా ఈ కన్యా రాశి వల్ల, కన్యా లగ్నంలో ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు వీళ్ళకి? కాలభైరవారాధన, అదేవిధంగా ఎక్కువగా శనేశ్వరుడు లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి, రాశిని చూస్తున్నాడు కాబట్టి, శనేశ్వరుడు అంటేనే ఇంతకుముందు ఒక వీడియోలో మనం చెప్పుకున్నట్టు చెప్పులు, శుభ్రం చేసిన పరికరాలు, చీపుర్లు, ఫ్లోర్ క్లీనర్సు, టాయిలెట్ క్లీనర్సు, ఈ యాసిడ్స్, ఫినాయిల్స్ ఇటువంటివి ఎక్కువగా డొనేట్ చేయొచ్చు. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. ఇది పోయి లైవ్లో అవి యూస్ అవుతాయి. హాస్పిటల్లోనో, ఆలయంలోనో, ఓ స్కూల్లోనో ఎక్కడో చోట ఇస్తే యూస్ అవుతాయి.
యూస్ అయిన దాని ఫలితం ఖచ్చితంగా వీళ్ళకి రాకుండా జమ అవుతుంది. నేను అవి ఇచ్చాను, నాకు ఈడ పని అయింది, ఇన్ని రోజులు కాని పని ఇప్పుడు అయింది. మనం ఆ కారకత్వాన్ని వెతుక్కుని వెళ్ళాలి. అప్పుడు మనల్ని ఎత్తుకుంటే మనకు కావాల్సిన పని అవుతుంది. ఓకే. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టచ్చు. కుక్క చూపించే విశ్వాసం ప్రపంచంలో ఎవరు దేవుడు కూడా చూపించడు. అది ఒక్కటే దానికి పోటీ కాంపిటీషన్ లేనటువంటి జీవది. దానికి సర్వీస్ ఫుడ్ ఇవ్వచ్చు. దానివల్ల శనిగ్రహం యాక్టివేట్ అయిపోతుంది. ఇది చేసుకోవచ్చు, ఆటంకాలు మొత్తం ఎగిరిపోతాయి. జూన్ మాసంలో కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.